this is Priya. Namaste. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలంలోని ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగింది. గ్రామ సచివాలయాల సిబ్బందితో కలిసి ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మండలంలోని ప్రతి గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఇదే క్రమంలో తాడిపూడి గ్రామంలో ఎంపీటీసీ గంట సూర్యచంద్ర ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెల్లవారుజామునే ఇంటి తలుపులు కొట్టి పెన్షన్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తాళ్లపూడి మండల అధ్యక్షులు గంటా కృష్ణ మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారుల ఇంటి ముంగిటకే పెన్షన్ పంపిణీ చేయడంలో పెన్షన్ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తాళ్లపూడి మండల పెన్షన్ లబ్ధిదారుల తరపున గంటా కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ భీమేశ్వరరావు, మహిళా పోలీస్ ఎన్ బంగారుపాప, ఏఎన్ఎం భారతి, జేఎల్ఎం విష్ణుమోహన్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తిరుమలశెట్టి రామమూర్తి, కూటమి నాయకులు బత్తుల సూర్యచంద్రం, యాండ్రా వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి కృష్ణ, సారెడ్డి వెంకటరామయ్య, జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ఏర్పాటు నిమిత్తం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ 4,000 రూపాయల పెన్షన్, అలాగే దానికి పాతది 3 నెలలు 1000 మాట ప్రకారం పోషించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మన తాళ్లపూడి మండలం జనసేన పార్టీ తరఫున ఆయనకి పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ మాట అంతా ప్రకారం 4,000 రూపాయలకి 3,000 రూపాయలు అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున ఆయన మాట అన్నా ఖండించి కూడా నిలబెట్టుకుని 4 + 3,000 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అందించే ఏర్పాటు చేయటంలో చాలా పట్టుదలగా, కృషిగా ప్రతి ఒక్కరికి కూడా మాట ప్రకారం నిలబెట్టుకుని గ్రామాన్ని ప్రతి ఇంటింటికి కూడా ప్రతి పెన్షన్ నిమిత్తం కూడా అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రత్యేకించి తాళ్లపూడి మండలం తరఫున ఆయనకి ప్రజలందరూ రుణపడి ఉంటారని, ఇలాగే ప్రతి పని నిమిత్తం కూడా ఏ పని చేసినా ఆ పని నిమిత్తం కూడా అందరికీ చేదోడు వాదోడుగా అన్ని రంగాల్లోనూ కూడా వారు ఎదురుండి సహకారాలు అందించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మాకు గ్రామంలో ఎంపీటీసీలకి, అలాగే గ్రామాధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్లకి అందరికీ కూడా మేమందరం కూడా రుణపడి ఆయనకి జనసైనికులుగా పనిచేసి ఆయనకి పేరు తెచ్చి ఏర్పాటు చేస్తామని మేమందరం ఈరోజు సభాముఖంగా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నామండి. అందరికీ నమస్కారం.